అదే విధంగా సాగర్ సునీత ఏమనుకుంటారు బట్ వాళ్ళ కోసం ఏదైనా రేడియో కానీ టీవీ కానీ కొనిద్దాం అనుకుంటారు. అప్పుడు సునీత ఏమంటది, మన దగ్గర ఉన్నటువంటి డబ్బులతో వాళ్ళకి ఒక రోజు సినిమా చూడడానికి సినిమా టికెట్ మాత్రమే కొనియగలము, టీవీ రేడియో కొనేంత డబ్బులు మన దగ్గర లేవు అని సునీత అంటది. అప్పుడు అనగానే అప్పుడు వాళ్ళు ఏమంటారు, సాగర్ మనకు స్కూల్లో మనం నాటకం వేశాం కదా, ఆ టాలెంట్ మనకు ఉంది కాబట్టి మనం నాటక ప్రదర్శన పెట్టి వాళ్ళకి ఏదో ఒక రకంగా సహాయం చేద్దాము అని చెప్పేసి అంటాడు. తర్వాత చూద్దాం. తోటమాలి తాతయ్య సావిత్రి పిన్ని స్టేజ్ వెనక మనకు తప్పకుండా ఏమో చెప్తాడు, మరి నాటకం వేయాలంటే చాలా మంది కావాలి కదా, మనం ముగ్గురుతో ఏ నాటకం వేస్తామని సునీత అనగానే ఏమని చెప్తాడు బట, తోటమాలి తాతయ్య అదే విధంగా సావిత్రి పిన్ని ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు మనకు స్టేజ్ వెనకాల ఉండి సహాయం చేస్తూ ఉంటారు. అదే విధంగా మన స్కూల్లో నితిన్ అని మా ఫ్రెండ్ ఉన్నాడు కదా, తను కూడా మనకు నాటకంలో మనకి సహాయం చేస్తాడు. అంతేకాకుండా నేను నితిన్కి చెప్తాను, తన ఇంటి దగ్గర ఇంకెవరైనా తన ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని కూడా తీసుకొని రమ్మని చెప్తాను, వాడు తప్పకుండా వాళ్ళ స్నేహితులను తీసుకొని వస్తాడు. అప్పుడు మనకు నాటకానికి సరిపడేంత మందిని అవుతాం కదా అని చెప్పేసి అంటాడు. నెక్స్ట్ చూద్దాం బేట. సునీత ఒప్పుకుంటూ ఇట్లా అన్నది, మనం దీన్ని ఒక చారిటీ షో లాగా చేస్తే బాగుంటుంది, కొన్ని టికెట్లు ఇరుగు పొరుగు వాళ్ళకి అమ్ముదాం, ఇట్లా మనం జమ చేసే డబ్బుతో కనీసం రేడియో సెట్ అయినా కొనివ్వచ్చు కదా. అప్పుడు సునీత ఏమంటుంది, మనం వాళ్ళకు ఉత్సాహం కలిగించడానికి ఎలాగో నాటకం వేద్దాం అనుకుంటున్నాం కదా, మరి దీన్ని ఒక చారిటీ షో లాగా పెట్టినట్లయితే, చారిటీ షో లాగా ప్రదర్శించినట్టయితే ఒక టికెట్ కి ఇంత డబ్బులు అని చెప్పేసి మనము పెడదాము. ఆ టికెట్లను అమ్మినప్పుడు వచ్చినప్పుడు డబ్బు ఉంటుంది, ఆ టికెట్లను అమ్మితే వచ్చిన డబ్బుతో చారిటీ షో ఇదేలా చెప్తుంది బిడ్డ, చారిటీ షో లాగా చేద్దాం. ఈ చారిటీ షో లాగా చేస్తే టికెట్ పెట్టినట్టయితే మనం వచ్చిన డబ్బుతో రేడియో అయినా వాళ్ళకు కొనివచ్చు కదా అని చెప్పేసి సునీత అంటుంది. అంతే వెంటనే సాగర్ నితిన్ ఇంటికి వెళ్ళాడు. మరో 2 గంటల కల్లా సాగర్ నవ్వుతూ తుల్లుతూ గర్వంగా ఇంటికి వచ్చి నితిన్ సాయంత్రమే తన పిన్ని 2 కూతుళ్లతో పాటు వాళ్ళ ఇంటికి వస్తానని ప్రకటించాడు. మరి సునీత చెప్పగానే వెంటనే సాగర్ ఎక్కడికి వెళ్ళిండు బిడ్డ, తన స్నేహితుడైనటువంటి నితిన్ ఇంటికి వెళ్ళిండట. వెళ్ళి ఏమని చెప్తున్నాడు, 2 గంటల్లో తను వెళ్ళిన 2 గంటల్లోనే ఇంటికి వచ్చిండు. వచ్చి సంతోషంగా నవ్వుకుంటూ తుల్లుకుంటూ వచ్చిండు. ఎవరు, సాగర్. వచ్చి ఏమని చెప్పిండు, మనతో పాటు నాటకం వేయడానికి నా స్నేహితుడు నితిన్ ఒప్పుకున్నాడు. అంతేకాకుండా తన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ పిన్ని కూతుళ్ళని ఇద్దరిని కూడా మన నాటకానికి యాక్ట్ చేయడానికి తీసుకొస్తానని చెప్పాడు. సాయంత్రానికి మా ఫ్రెండ్ మన ఇంటికి వస్తాడు తన పిన్ని కూతుళ్ళని ఇద్దరిని తీసుకొని అని చెప్పేసి సాగర్ సునీత సుశీల్తో హ్యాపీగా చెప్తాడు. ఇంకా చేయవలసింది చాలా ఉన్నది, మన టికెట్లకు ఎక్కడ ప్రింట్ చేద్దాం సునీత అడిగింది. సరే మరి మీ ఫ్రెండ్ ఒప్పుకున్నాడు, మన నాటకం ప్రదర్శన చేయడానికి కావలసినటువంటి మెంబర్స్ మన దగ్గర సరిపోయారు, ఇప్పుడు మనం మన టికెట్లు ప్రింట్ చేయించాలి కదా, అది ఎక్కడ ఇద్దాము అని చెప్పేసి సునీత అడుగుతుంది. ప్రింట్ చేయవలసిన పని లేదు, మనకు తెలిసిన వాళ్ళని ఇరుగు పొరుగు వాళ్ళను ప్రదర్శనకు రమ్మందాం, తమకు తోచిన విరాళం ఇమ్మని అడుగుదాం, అంతే సుశీల్ విడమర్చి చెప్పాడు. మరి ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు, మనం ఇప్పుడు ఒకవేళ టికెట్లను ప్రింట్ చేయాలి అనుకుంటే మళ్ళీ ప్రింటింగ్ కి డబ్బులు కావాలి, అసలే మన దగ్గర ఉన్నది కొద్ది మాత్రమే డబ్బు, మళ్ళీ టికెట్ ప్రింటింగ్ అంటే ఎక్కువ డబ్బులు కావాలి కాబట్టి అలా వద్దు, మన ఇంటి చుట్టూ ఉన్నటువంటి ఇరుగు పొరుగు వాళ్ళందరి ఇళ్లలోకి వెళ్ళి మనము వాళ్ళ కోసం వృద్ధాశ్రమంలోని వృద్ధుల కోసము ఒక చారిటీ షో లాగా చేయాలనుకుంటున్నాము అని వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేద్దాము, మీకు ఎంత తోస్తే అంత, మీకు తోచినంత డబ్బును వాళ్ళకు విరాళంగా ఇవ్వండి అని చెప్పేసి మనము అడుగుదాము, అంతేగాని ఎలాంటి ప్రింట్స్ అవసరం లేదు, ఎలాంటి టికెట్లు అవసరం లేదు అని చెప్పేసి సుశీల్ చెప్తాడు. మరి ప్రదర్శనకు చోటు ఎక్కడున్నది, మరి ఏమడుగుతున్నారు, సరే మనం నాటకం వేద్దామనుకున్నాం, టికెట్లు వద్దు అనుకున్నాం, మరి మన నాటకం వేయడానికి ఒక స్టేజ్ అనేది కావాలి కదా మనకు, మరి అది ఎక్కడ అని చెప్పేసి అనుకుంటున్నారు. వృద్ధాశ్రమం ఉన్నది పెద్ద ఆవరణలో కదా, దాని పక్కనే ఆట స్థలం ఉన్నది అక్కడ, మరి వృద్ధాశ్రమం అనేది ఒక పెద్ద ఆవరణలో మైదానంలో ఉంది కదా, దాని పక్కనే ఆట స్థలం ఉంది, ఆ ఆట స్థలంలోనే మనము మన ప్రదర్శనను ఏర్పాటు చేసుకున్నామని అంటారు. ఈ ఆలోచన అందరికీ నచ్చింది. సాయంత్రం నితిన్ తన చెల్లెళ్ళు తమన్నా వీణలతో కలిసి రాగానే ఏ నాటకం వేయాలని చర్చించుకోవడం మొదలు పెట్టారు. మరి ఈ ఆలోచన అందరికీ నచ్చిందట. ఏంది, వృద్ధాశ్రమం పక్కన ఉన్నటువంటి ఆట స్థలంలో ప్రదర్శన ఇవ్వడం. మరి సాయంత్రం అయిపోయింది అన్నట్టుగానే నితిన్ వాళ్ళ చెల్లెలు ఎవరితో బిడ్డ, నితిన్ వాళ్ళ చెల్లెలు
అందరూ కూర్చొని చర్చించుకుంటున్నారు. నితిన్ తెచ్చిన పుస్తకాల నుండి వెతికి పుష్పం అన్న హాస్య నాటకాన్ని ఎంపిక చేసుకున్నారు. అక్కడ నితిన్ కొన్ని నాటకం బుక్స్ తీసుకొచ్చిండ్రు, కొన్ని స్టోరీస్ బుక్స్ తీసుకొచ్చిండ్రు బయట. నితిన్ ఆ అన్ని బుక్స్ వాళ్ళు చూసారు. చూసి మరి ఆ ఉన్నటువంటి బుక్స్ లో అన్నిటికన్నా పుష్పం అనే నాటకం హాస్యం. ఈ పుష్పం అనేది హాస్య నాటకం. హాస్యం అంటే బయట కామెడీ. సో వాళ్ళని మనం సంతోష పెట్టడానికి చేస్తున్నాం. వృద్ధాశ్రమంలో ఉన్న వాళ్ళని సంతోష పెట్టడానికి మనం నాటకం వేయాలనుకున్నాం. కాబట్టి మనం ఏదో సాడ్ గా ఉన్నటువంటి నాటకాలు వేయకుండా వాళ్ళని నవ్వించే విధంగా నాటకం వేద్దామని చెప్పేసి అనుకున్నారు. అనుకొని వాళ్ళ కథల పుస్తకాల్లో ఉన్నటువంటి ఈ పుష్పం అనేటువంటి నాటకాన్ని వాళ్ళు ఎంచుకున్నారు. ఇది ఒక హాస్య నాటకం, అంటే కామెడీ నాటకం. సుశీల్ ఆ రోజు రాత్రి మరుసటి రోజు పగలంతా కదలకుండా కూర్చొని నాటకానికి సంభాషణలో రాశాడు. మరి సుశీల్ ఏం చేసింది బట్టి ఆ రోజు రాత్రి నెక్స్ట్ రోజు మధ్యాహ్నం వరకు కూడా కదలకుండా కూర్చొని నాటకానికి కావాల్సినటువంటి సంభాషణ క్యారెక్టర్ అన్ని కూడా రాసేసిండట. మిగతా వాళ్ళు ఇంటింటికి వెళ్లి వాళ్ళని ఆహ్వానించి విరాళాలు సేకరించారు. అట్లా వాళ్ళంతా కొంత మొత్తం పోగు చేయగలిగారు. మరి ఇక్కడ ఏం చేసిండు సుశీల్ ఏమో నాటకంలో ఎవరి క్యారెక్టర్ ఏంటి అని చెప్పేసి రాస్తూ కూర్చున్నాడు. మిగతా వాళ్ళందరూ కూడా ఇంటింటికి వెళ్లి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులను వీళ్ళు తీసుకొని వచ్చారు. అట్లా వాళ్ళంతా ఎంతో కొంత డబ్బును పోగు చేశారు. పోగు చేయడం అంటే జమ చేయడం. 3వ రోజున నాటక ప్రదర్శనకు రిహార్సల్ మొదలైనవి. స్కూల్లో నాటకాలు వేయడంలో మంచి అనుభవం ఉన్న నితిన్ ఈ నాటకానికి దర్శకత్వం వహించాడు. ఇంకా 2 రోజులు వాళ్ళు క్యారెక్టర్లు డిసైడ్ చేసుకుని రాసేసుకున్నారు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసి కొంత డబ్బు తీసుకొచ్చింది అనమాట. మరి 3వ రోజు రిహార్సల్ చేస్తున్నారు నాటకానికి. మరి నాటకాల్లో ఎక్కువ ప్రావీణ్యం ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి నితిన్. సో తనకు ఎక్కువ అనుభవం ఉంది కాబట్టి నాటకంలో తనే ఈ నాటకానికి దర్శకత్వం వహించాడట. ప్రదర్శనకు ముందు వారం రోజులు ఎట్లా గడిచిపోయాయో వాళ్ళకేం తెలియలేదు. ప్రతిరోజు కనీసం 3 గంటలు రిహార్సల్స్ చేసేవాళ్ళు. మనం ఒక నాటకం వేయాలనుకుంటే వెంటనే మనం స్టేజ్ పైనకు వెళ్ళి ప్రదర్శించగలుగుతామా? ప్రదర్శించలేదు. మనం ఒక పాట పాడాలన్నా, ఒక కామెడీ చేయాలన్నా, ఒక నాటకం చేయాలన్నా వాటిని కొన్ని రోజుల ముందు నుంచే మనం ప్రాక్టీస్ అనేది చేయాలి. అదేవిధంగా వీళ్ళు కూడా పిల్లలు ఆ నాటకాన్ని వారం రోజులు ప్రాక్టీస్ చేశారట. ఆ వారం రోజులు ప్రాక్టీస్ చేసిన వారం రోజులు ఏ విధంగా గడిచాయో వాళ్ళకి తెలియలేదు. ప్రతిరోజు 3 గంటలు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాళ్ళు. తక్కిన రోజంతా స్టేజ్ ఎట్లా ఉండాలి, దుస్తులు ఎట్లా ఉండాలి, ఇరుగు పొరుగు వాళ్ళని ఎట్లా ఆహ్వానించాలి, ఇట్లాంటి విషయాల గురించి చర్చలే. మరి నాటకం వేయించడానికి ముందు వారం రోజుల నుంచి ఒక 3 గంటలు నాటకాన్ని రిహార్సల్ చేస్తూ ఉంటే మిగతా టైంలో ఎవరికి ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి. డ్రెస్ ఒక నాటకం వేసామంటే దానిలో డ్రెస్సింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. మరి ఎవరికి ఎలాంటి డ్రెస్ వేయాలి, అంతేకాకుండా మరి ఇరుగు పొరుగు వాళ్ళని ఎట్లా ఆహ్వానించాలి, వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలి, అదే అంతేకాకుండా మరి అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ, కాలనీ వాళ్ళకి, వృద్ధులు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఏ విధంగా మనము సేవ చేయాలి, వాళ్ళని ఏ విధంగా వాళ్ళని పరామర్శించాలి అలాంటి విషయాలన్నిటి గురించి కూడా వాళ్ళు చర్చించుకుంటూ ఉండేవాళ్ళట. చివరికి ప్రదర్శన రోజు రానే వచ్చింది. అంతకు ముందు రోజు వృద్ధాశ్రమం నిర్వహించే మేనేజర్ దగ్గరికి వెళ్లి అతని నుంచి అనుమతి తీసుకునేటందుకు పోయారు. మరి ఏం చేశారు, ప్రదర్శనకి ఇంకా చివరి రోజు వచ్చేసింది, రేపే ప్రదర్శన అనగా వీళ్ళు ఏం చేశారట, అంతకు ఒక రోజు ముందు రోజు ఆ వృద్ధాశ్రమాన్ని మెయింటైన్ చేసేటటువంటి మేనేజర్ ఉంటారు కదా, అతని దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఏం చేశారట, అతని అనుమతి తీసుకున్నారట. ఏమని తీసుకోవడానికి వెళ్ళారు. మేము ఇలా ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రమంలోని వాళ్ళందరి కోసం ఒక నాటక ప్రదర్శన వేయాలనుకుంటున్నాము అని చెప్పేసి, అది కూడా మీ వృద్ధాశ్రమం పక్కన ఉన్న ఆట స్థలంలో వేస్తాము, దానికి కావలసినటువంటి హెల్ప్ మీరు చేయాలి అని చెప్పేసి ఆ మేనేజర్కి పర్మిషన్ తీసుకోవడానికి పిల్లలు వెళ్ళారు. ఆయన ఎంతో ఆనందంగా అంగీకరించాడు. అక్కడి వృద్ధులకు ఆశ్చర్యం కలిగేలా ఒక రోజు ముందు మాత్రమే వాళ్ళ కోసం తాము వేస్తున్న నాటకాన్ని గురించి చెప్పారు. మరి ఆయన కూడా ఎంతో హ్యాపీగా ఒప్పుకున్నారట ఆ మేనేజర్. ఎందుకు, మీరు ఇక్కడ ఉన్నటువంటి వృద్ధుల కోసము మీరు చేయాలనుకుంటున్నారు, చిన్నపిల్లలైనా కూడా మీరు గ్రేట్ అని చెప్పేసి అతను ఒప్పుకున్నాడు. అదే విధంగా అదే రోజు వీళ్ళు ఆ వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి ముసలి వాళ్ళందరికీ కూడా వాళ్ళ కోసం వీళ్ళు వేయబోయే నాటకం గురించి చెప్పారట. చెప్పగానే వాళ్ళు ఎంతో సంతోషించారట. ప్రదర్శన రోజున మొదటి నుంచి పిల్లలు తమ కోసం వేస్తున్న నాటకం కోసం ఆశ్రమంలోని వాళ్ళంతా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. మరి ప్రదర్శన రోజు నుంచి పొద్దున లేచి నుంచి ఎవరో
మరి వాళ్ళు ఏ విధంగా యాక్ట్ చేస్తారు, మరి దేని గురించి అసలు నాటకం చేస్తున్నారు, టాపిక్ ఏంటి అని చెప్పేసి ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉన్నారట ఆ వృద్ధాశ్రమంలోని ముసలి వాళ్ళందరూ కూడా. కర్రలు కట్టెలతో వరండాలో స్టేజ్ తయారు చేసుకున్న తర్వాత ఎదురుగా ఉన్న ఆట స్థలంలో ప్రేక్షకుల కోసం బల్లలు కుర్చీలు వంటివి వేయడం జరిగింది. మరి కర్రలు కట్టెలు కటన్స్ ఇంట్లో ఉంటాయి కదా, ఆ కటన్స్ తీసుకొచ్చి వాళ్ళు స్టేజ్ వేసుకున్నారట. వేసుకున్న తర్వాత ముందు ఆట స్థలం ఉంది కదా, ప్లే గ్రౌండ్. ఆ ప్లే గ్రౌండ్ లో మరి ఆ వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులు వాళ్ళ చుట్టూ కాలనీ వాళ్ళని పిలిచారు కదా, వాళ్ళందరూ కూర్చోడానికి కావాల్సినటువంటి బల్లలు కుర్చీలన్నీ కూడా అరేంజ్ చేశారట. 100 మంది కూర్చునేందుకు వీలుగా ఆశ్రమంలో నుండి కొన్ని ఇరుగు పొరుగు ఇళ్లలో నుండి కొన్ని తమ ఇళ్ల నుండి కుర్చీలు సేకరించి తెచ్చారు. మరి ఇప్పుడు ప్రదర్శన చేస్తున్నాం, మనం స్టేజ్ వేసాము, మరి అందరూ వచ్చిన వాళ్ళు కూర్చోడానికి బెంచీలు కుర్చీలు అనేటివి కావాలా. ఆ బెంచీలు కుర్చీలు బయట నుండి తీసుకొస్తే ఏమైతుంది, డబ్బులు అవుతాయి మళ్ళీ పిల్లలకి కదా. అసలే వాళ్ళ దగ్గర ఉన్నది కొంత డబ్బు, అక్కడికి వెళితే వాటికి డబ్బు ఖర్చు అవుతుందని వాళ్ళు ఏం చేశారట, ఆ వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి మేనేజర్ దగ్గర పర్మిషన్ తీసుకొని వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి ఏం చేశారు వాళ్ళు, అక్కడ వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి మేనేజర్ దగ్గర పర్మిషన్ తీసుకొని వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి బల్లలను కుర్చీలను తీసుకొచ్చారు, బెంచీలను. అంతేకాకుండా వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళ చుట్టుపక్కల ఇళ్లలో ఉన్నటువంటి అంతా దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి కుర్చీలన్నీ తీసుకొచ్చి ఒక 100 మంది కూర్చునేంత చైర్స్ ని ఆ ప్లేస్ లో అరేంజ్ చేశారు. ప్రదర్శన బ్రహ్మాండంగా జరిగింది. పిల్లలు అద్భుతంగా నటించారని అందరూ అభినందించారు. నాటకంలోని హాస్య సన్నివేశాలు అందరూ విరగబడి నవ్వుతూ ఆనందించారు. మరి అక్కడ అంతా అయిపోయింది కూడా, ప్రదర్శన అనేది చాలా బ్రహ్మాండంగా చక్కగా జరిగిందట. పిల్లలు చాలా అద్భుతంగా మంచిగా నటించారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆశ్రమంలో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పిల్లల్ని చాలా మెచ్చుకున్నారట. మెచ్చుకొని ఏం చేశారట, ఆ నాటకం వీళ్ళు వేసినటువంటి నాటకం హాస్యం కదా, నవ్వు, కామెడీ కాబట్టి వాళ్ళు వేసినటువంటి నాటకంలో హాస్యం నవ్వించే సన్నివేశాల్లో ఒక్కొక్కరు అందరూ కూడా విరగబడి చాలా నవ్వారట. ఎందరో చాలా హ్యాపీగా ఉన్నారు ఈ నాటకం చూసిన వాళ్ళందరూ కూడా. ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళు స్టేజ్ చేసుకున్నారు, కింద చైర్స్ వేసారు బెట. ఇక్కడ వీళ్ళు నాటకం వేస్తున్నారు, మరి ఇక్కడ కూర్చొని వీళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి చూసిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారట. పిల్లలు వేసినటువంటి జోక్స్ కి ఎక్కువగా బాగా విపరీతంగా విరగబడి నవ్విండ్రు. నాటక ప్రదర్శన తర్వాత తాము 800 రూపాయలు విరాళాల ద్వారా సేకరించామని దానికి తాము పొదుపు చేసి దాచుకున్న డబ్బులు కలిపి రేడియోతో పాటు ఒక టేప్ రికార్డర్ కూడా వృద్ధాశ్రమానికి కొని ఇవ్వగలుగుతున్నామని సుషి ప్రకటించాడు. మరి నాటక ప్రదర్శన అయిపోయింది, వాళ్ళు తెచ్చినటువంటి ఐటమ్స్ అన్ని ఎవరి ఇళ్లలో వాళ్ళకు ఇచ్చేసిర్రు. ఇచ్చిన తర్వాత వాళ్ళకు వచ్చినటువంటి డబ్బులను విరాళాలను నెక్స్ట్ డే పిల్లలు లెక్కించిరట బెట. లెక్కిస్తే మొత్తం ఎంత వచ్చింది వాళ్ళకు విరాళము, 800 రూపాయలు వచ్చింది. అప్పుడు సుశీల్ ఏం చేసిండు, మనకు విరాళంగా వచ్చినటువంటి డబ్బులు 800, మనము పొదుపు చేసుకున్నటువంటి డబ్బులు ఇవి 2 కలిపినట్టయితే వాళ్ళకు రేడియోతో పాటుగా ఒక టేప్ రికార్డర్ కూడా వాళ్ళకు వస్తుంది అని చెప్పేసి సుశీల్ అందరికీ చెప్పాడట. ఈ సెలవులను ఇట్లా పెద్దవాళ్ళ ఆనందం కోసం వినియోగించిన పిల్లలను చూసి వృద్ధులంతా చాలా ఆనందించారు, అందరినీ దీవించారు. మరి ఈ విధంగా వాళ్ళు ఏం చేశారట, ఆ డబ్బులతోటి ఒక రేడియో టేప్ రికార్డర్ కొని వాళ్ళకు ఇచ్చారు. మరి ఈ విధంగా తమకున్నటువంటి సెలవులను వాళ్ళ కోసం వాళ్ళు ఆడుకోకుండా ఎంజాయ్ చేయకుండా వృద్ధాశ్రమంలోని వాళ్ళ కోసం కష్టపడి ఇలా వాళ్ళని సంతోష పెట్టడం, ఉత్సాహపరచడం చేసినందుకు ఆ వృద్ధాశ్రమంలోని అందరూ కూడా పిల్లలు ఎంతో మెచ్చుకున్నారట. మెచ్చుకొని వాళ్ళను సంతోషంగా ఆశీర్వదించారు. ఎప్పుడైనా సరే పిల్లలకి పెద్దవాళ్ళ ఆశీర్వచనాలు అనేటివి తప్పకుండా ఉండాలి. కాబట్టి మనం కూడా మనకు సెలవులు వచ్చినప్పుడు ఏం చేయాలి బేట, ఆడుకోవాలి, ఎంజాయ్ చేయాలి, 2 చేయాలి. ఇంకా ఏదైనా కొత్తగా చేయాలి, మనం ఇంకా ఏదైనా ఆలోచించాలి, ఎవరికైనా ఇంట్లో మమ్మీ వాళ్ళకి హెల్ప్ చేయడం, అంతేకాకుండా మన రిలేటివ్స్ దగ్గరకు వెళ్ళినప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయడం, ఇంకా ఏదైనా స్టోరీ బుక్స్ చదువుకోవడం, ఏదైనా ప్రాజెక్ట్ కొత్తగా ఏదైనా ప్రాజెక్ట్ ప్రిపేర్ చేసుకోవడం. ఆ విధంగా కొద్దిసేపు ఆడుకున్నా సరే ఇంకొంచెం టైం, ఇంకొకగా ఉన్నటువంటి టైంని ఏదో ఒక రకంగా మనము స్పెండ్ చేయాలి. ఈ విధంగా ఆ పిల్లలు ఏ విధంగా అయితే ఆలోచించారో వృద్ధాశ్రమంలోని వృద్ధుల గురించి ఆలోచించి చేశారో మనం కూడా ఏదో ఒకటి చేయాలి. ఆలోచించి ఎప్పుడు కూడా సమయాన్ని వృధా చేయకూడదు. ఇది మన లేసార్పేట అద్భుతమైన సెలవులు. వాళ్ళకు వచ్చినటువంటి ఈ సెలవులను పిల్లలు ఎంతో అద్భుతంగా గడిపారు. వృద్ధాశ్రమంలోని ఉన్నటువంటి వృద్ధులందరినీ కూడా సంతోషపరిచి మరి
ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి లెసన్ కి సంబంధించిన హార్డ్ వర్డ్స్ చూద్దాం. లెసన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం ఈరోజు చెప్పుకున్నటువంటి లెసన్ లో కఠిన పదాలు. కఠిన పదాలు స్టేజీ, స్టేజీ, చారిటీ, చారిటీ, ప్రదర్శన, ప్రదర్శన, ఆట స్థలము, ఆట స్థలము, పుస్తకాలు, పుస్తకాలు, గుష్మం, గుష్మం, ఆహ్వానం, ఆహ్వానం, రిహార్సల్లు, రిహార్సల్లు, ఇరుగు పొరుగు, ఇరుగు పొరుగు, మేనేజరు, మేనేజరు, అనుమతి, అనుమతి, ఆశ్చర్యం, ఆశ్చర్యం, అంగీకరించడం, అంగీకరించడం, ఉత్కంఠ, ఉత్కంఠ, కర్రలు, కర్రలు, కర్టెన్, కర్టెన్, వరండా, వరండా, ప్రేక్షకులు, ప్రేక్షకులు, బ్రహ్మాండంగా, బ్రహ్మాండంగా, అద్భుతం, అద్భుతం, విరాళం, విరాళం, రేడియో, రేడియో, టేప్ రికార్డర్, టేప్ రికార్డర్, ఆనందం, ఆనందం, దీవించారు, దీవించారు. ఇంకొకసారి చూద్దాం బేట. కఠిన పదాలు, కఠిన పదాలు స్టేజీ, స్టేజీ, చారిటీ, చారిటీ, ప్రదర్శన, ప్రదర్శన, ఆట స్థలము, ఆట స్థలము, పుస్తకాలు, పుస్తకాలు, గుష్మం, గుష్మం, ఆహ్వానం, ఆహ్వానం, రిహార్సల్లు, రిహార్సల్లు, ఇరుగు పొరుగు, ఇరుగు పొరుగు, మేనేజరు, మేనేజరు, అనుమతి, అనుమతి, ఆశ్చర్యం, ఆశ్చర్యం, అంగీకరించడం, అంగీకరించడం, ఉత్కంఠ, ఉత్కంఠ, కర్రలు, కర్రలు, కర్టెన్, కర్టెన్, వరండా, వరండా, ప్రేక్షకులు, ప్రేక్షకులు, బ్రహ్మాండంగా, బ్రహ్మాండంగా, అద్భుతం, అద్భుతం, విరాళం, విరాళం, రేడియో, రేడియో, టేప్ రికార్డర్, టేప్ రికార్డర్, ఆనందం, ఆనందం, దీవించారు, దీవించారు. చూడండి బేట. ఇది లెసన్ కి సంబంధించినటువంటి కఠిన పదాలు బేట. మరి లెసన్ లో పిల్లలు తమ సెలవులను ఏ విధంగా ఇతరుల కోసం ఉపయోగించారో అదే విధంగా మీరు కూడా మీ సెలవులను ఏదో రకంగా ఇంట్లో వాళ్ళ కోసమైనా, మీ మమ్మీకి హెల్ప్ చేసో, మీ ఫాదర్కి హెల్ప్ చేసో, ఎవరికో ఒకరికి హెల్ప్ చేస్తూ ఇంట్లో వాళ్ళ కోసమైనా, మీ చుట్టుపక్కల వాళ్ళ కోసమైనా మీరు కూడా ఏదో ఒక రకంగా హెల్ప్ చేస్తూ ఉండాలి బేట. మీరు కూడా మీ సెలవులని ఇతరులు ఉత్సాహపడే విధంగా, ఇంట్లో అల్లరి చేస్తూ, గొడవ పడుతూ, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, ఇంట్లో వాళ్ళని సతాయించకుండా, ఇతరులకు హెల్ప్ చేసుకుంటా, మమ్మీ వాళ్ళకి ఎవరిని సతాయించకుండా అందరికీ హెల్ప్ చేసుకుంటూ మీరు కూడా మీ సెలవుల్ని అద్భుతంగా గడపండి. ఓకే బేటా, థ్యాంక్ యూ. హోంవర్క్ read lesson 1 textbook కఠిన పదాలు 1 time. ఈరోజు చెప్పాను కదా, ఈరోజు ఏ పార్ట్ అయితే చెప్పానో ఆ టెక్స్ట్ అది చదివి 1 time కఠిన పదాలు హోంవర్క్ రాయండి. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ బేటా.
पर एक चित्र दिया गया है, आपके पाठ्य पुस्तक निकाल कर भी देखिए बेटा। यह चित्र देखो एक बार। यह चित्र में आपको कौन कौन दिखाई दे रहा है बेटा? ये कौन है? अपनी भारत माता है। भारत माता के हाथ में, भारत माता के हाथ में यहाँ पर क्या है? ये तिरंगा झंडा। किसका तिरंगा झंडा है? ये हमारा तिरंगा झंडा है, 3 रंग से भरा हुआ है। तो यहाँ पर कुछ बच्चे हैं, देखो, लड़कियाँ हैं, लड़के हैं, इन्हों भी तिरंगा झंडा को हाथ में पकड़कर घूम रहे हैं, है ना? कितना प्यारा है, देखो बेटा यह तिरंगा झंडा। हाँ, देखेगा ना? तो इस चित्र में आपको क्या क्या दिखाई दे रहा है? इस चित्र में आपको क्या क्या दिखाई दे रहा है बेटा? इस चित्र में भारत माता है और लड़कियां हैं और लड़के हैं, उनके हाथ में तिरंगा झंडा को पकड़कर वो जा रहे हैं। तो सब बच्चे क्या नारे लगा रहे होंगे? ये सभी बच्चे जा रहे हैं बेटा, ये सभी बच्चे। तो यहाँ पर क्या नारे, क्या बोलते हुए जा रहे हैं? उन्होंने भारत माता की जय कहकर जा रहे होंगे, है ना? भारत माता की जय बोल के नारे लगा रहे होंगे। तो और मातृभूमि की जय, भारत माता की जय कहकर उन्होंने नारे लगा रहे होंगे भारत माता के लिए। नेक्स्ट क्वेश्चन बेटा, नारे लगाते बच्चों के मन में कौन से भाव होंगे? नारे लगाते हुए ये बच्चे घूम रहे हैं ना, यहाँ पर भारत माता की जय बोल के जा रहे हैं ना, फिर उनके मन में कौन से भाव आ रहे होंगे? उनके मन में क्या क्या सोच रहे होंगे? किसके बारे में सोच रहे होंगे बेटा? देशभक्ति के बारे में, देश के प्रेम के बारे में उन्होंने सोच रहे होंगे, है ना? हाँ, देशभक्ति के बारे में और देश की प्रेम की भावना के बारे में उन्होंने सोच रहे होंगे। समझ में आया बेटा? ये चित्र किसके बारे में है? अपनी तिरंगा झंडा को पकड़कर घूम रहे हैं। यहाँ पर कौन सा रंग है बेटा? ये केसरिया, केसरिया। देखिए बेटा, ये क्या है? तिरंगा झंडा, तिरंगा झंडा। तो इसमें 3 रंग होते हैं। हमारे भारत देश का तिरंगा झंडा है बेटा। ये कौन सा रंग है? केसरिया है। ये सफेद, यहाँ पर सफेद रंग होता है, ये हरा रंग होता है ना? इसमें हमारा तिरंगा, यहाँ पर देखे बेटा, ये कौन सा रंग है? केसरिया। तिरंगा झंडा में 3 रंग होते हैं, केसरिया, सफेद और हरा रंग। तो ये हमारा तिरंगा झंडा है। फिर केसरिया रंग किसका चिन्ह है? त्याग का चिन्ह है। सफेद रंग शांति का चिन्ह है, त्याग का चिन्ह है। सफेद रंग शांति का और हरा रंग सुख शांति का चिन्ह है। सुख शांति का चिन्ह है। ये क्या बेटा? ये अशोक चक्र बीच में होता है। यहाँ पर ये हमारा तिरंगा झंडा लेकर यहाँ पर बच्चे नारे लगाते हुए जा रहे हैं, अपना प्यारा भारत देश। तो कविता देखिए बेटा। जग में सबसे न्यारा देश अपना प्यारा भारत देश, हिंदू मुस्लिम सिख ईसाई की आंखों का तारा देश। जग में सबसे न्यारा देश अपना प्यारा भारत देश, हिंदू मुस्लिम सिख ईसाई की आंखों का तारा देश। ऊंचे शिखरों वाला देश, चंचल नदियों वाला देश, सोने चांदी हीरे जैसी फसलों वाला भारत देश। इससे इसके कण कण में संदेश, ऐसा पावन है यह देश, धरती का स्वर्ग यही अपना प्यारा भारत देश। कविता देखो मेरा और एक बार सुनो। जग में सबसे न्यारा देश अपना प्यारा भारत देश, हिंदू मुस्लिम सिख ईसाई की आंखों का तारा देश। ऊंचे शिखरों वाला देश, चंचल नदियों वाला देश, सोने चांदी हीरे जैसी फसलों वाला भारत देश। इसके कण कण में संदेश, ऐसा पावन है यह देश, धरती का स्वर्ग यही अपना प्यारा भारत देश। भारत देश के बारे में बेटा, भारत हमारा विशाल देश है। यहाँ पर भारत देश के बारे में किस तरह बोल रहे हैं देखिए कविता। जग में सबसे न्यारा देश बोले तो हमारे
वर्ल्ड, वर्ल्ड में अनेक देश होते हैं, लेकिन हमारा डिफरेंट देश, हमारा अच्छा देश ये हमारा भारत देश है। तो न्यारा बोले क्या है बेटा? यूनिक, न्यारा। जग बोले जग बोले तो क्या है बेटा? वर्ल्ड, न्यारा, यूनिक्यू। नेक्स्ट आंखों का तारा, आंखों का तारा, आंखों का तारा बोले तो बिलो। यहाँ पर 4 पंक्तियों के बारे में देखो बेटा। जग में सबसे न्यारा देश बोले तो हमारे ये वर्ल्ड में न्यारा बोले तो डिफरेंट अच्छा है हमारा भारत देश। सभी बहुत देश है ये वर्ल्ड में, लेकिन हमारा देश कैसा है? बहुत विशाल देश है, बहुत अच्छा होता है हमारा भारत देश। शांति चाहने वाले यहाँ पर होते हैं बेटा। यहाँ पर हमारे भारत देश में कैसे होते हैं? शांति से रहते हैं और सभी एकता से होते हैं। यहाँ पर हिंदू, मुस्लिम, सिख, ईसाई बोले तो अनेक धर्मों वाले, हिंदू वाले रहते हैं, मुस्लिम वाले होते हैं और सिख, ईसाई, इस तरह अलग अलग धर्मों वाले, बहुत सारे धर्मों वाले होते हैं, अलग अलग जाति वाले होते हैं, लेकिन सभी कहाँ होते हैं? भारत देश में ही होते हैं। सभी का देश एक ही होता है। इस तरह आंखों का तारा देश बोले तो आंखों का तारा देश, सभी को देखने वाला कौन है बेटा? हमारे भारत देश ही है। हिंदू, मुस्लिम, सिख, ईसाई, इस तरह अलग अलग धर्मों वाले होने पर भी हमारा भारत देश एक ही होता है। जग में सबसे न्यारा देश, कितने की देश में? जग में, जग बोले तो क्या है? वर्ल्ड में, विश्व में हमारे बहुत सारे देश होते हैं, लेकिन हमारा देश सबसे डिफरेंट, बहुत अच्छा देश है, विशाल देश है, बहुत प्यारा देश है यह भारत देश। हिंदू, मुस्लिम, सिख, ईसाई की आंखों का तारा देश, अलग अलग धर्मों वाले, जाति वाले होने पर भी हमारा भारत देश एक ही होता है। सभी मिलजुल कर एकता से यहाँ पर दिखाई देते हैं हमारे भारत देश में। तो यहाँ पर देखो धर्माचरण करने वाले होते हैं इस देश में। ऐसे मिट्टी में, हर मिट्टी में अन्नपूर्णा दिखाई देती है। इस तरह फसलें उगती है हमारे भारत देश में, बहुत सारे उपजाऊ मिट्टी होती है हमारा भारत देश में। अन्नदाता, बहुत सारे किसान लोग यहाँ पर खेती बाड़ी करते हैं। कहाँ देखे तो भी वातावरण अच्छा दिखाई देता है, हरा भरा होता है। कहाँ देखे तो भी इसलिए भारत अन्नपूर्णा है। तो ऊंचे शिखरों वाला देश बोले तो बेटा यहाँ पर हमारे भारत देश में चारों ओर सागर होते हैं, उत्तर हिमालय पर्वत होते हैं। तो हमारे ऊंचे शिखरों वाला देश, शिखर कैसे होते हैं? ऊंचे शिखरों वाला देश होता है। चंचल नदियों वाला देश, बहुत सारी नदियां यहाँ पर होते प्रवाह होते हैं। चंचल नदियों वाला देश, सोने, चांदी, हीरे जैसे, सोना, गोल्ड, चांदी, सिल्वर, डायमंड, हीरा बोले तो क्या है बेटा? डायमंड जैसे फसलों वाला प्यारा भारत देश हमारा। कैसे होते हैं फसल? फसल बोले तो क्या है? क्रॉप। किसान क्या करते हैं? बहुत सारे फसल उगाते हैं ना। कैसे उगते हैं बेटा? हमारे ये भारत देश की मिट्टी कैसी होती है? उपजाऊ होती है, बहुत उपयोग होता है यहाँ पर। तो यहाँ पर पूरा सोने जैसा, गोल्ड जैसा, चांदी जैसा, सिल्वर जैसा, डायमंड जैसा फसलें उगते हैं हमारे भारत देश में। ये हमारे भारत देश के सिवा और कहाँ भी नहीं रहता है ऐसा मिट्टी। इतना उपजाऊ मिट्टी होता है यहाँ पर। ऊंचे ऊंचे पहाड़ होते हैं, पर्वत होते हैं, हिमालय पर्वत जैसे शिखर यहाँ पर। ये सभी हमारे भारत के मुकुट जैसे होते हैं, हमारे भारत माता को, हमारे भारत देश को। चंचल नदियों वाला, नदियाँ कहाँ देखे तो भी नदियाँ प्रवाह होती है, चारों ओर सागर है। सागर बोले तो क्या है? समुद्र होते हैं हमारे भारत देश में। सोने, चांदी, हीरे जैसे फसलों वाला प्यारा देश। और क्या बोले देखो बेटा, और इसके कण कण में है संदेश। इसके कण कण में बोले तो हर कण कण में, हर एक कण में बोले तो देखो यहाँ पर कण कण बोले तो क्या है? देखो बेटा कण कण, each and every particle। अगर तो कहाँ देखो तो भी, कौन से ग्रास में भी देखो, नहीं तो कहाँ
है, पवित्र दिखता है हमारा भारत देश। संदेश बोलते क्या है बेटा? मैसेज, संदेश, संदेश, मैसेज, मैसेज। फसल बोलते क्या है? फसल, क्रॉप, फसल बोले तो क्रॉप। स्वर्ग, स्वर्ग, हेवन, स्वर्ग बोले तो हेवन। घर में है संदेश, ऐसा पावन है यह देश। तो ऐसा पवित्र पावन बोलते हैं बेटा होली, पावन, पावन बोले तो होली। ऐसा पावन है यह देश, धरती का स्वर्ग यही, धरती का स्वर्ग यही बोले तो यहाँ पर हमारे भारत देश कैसे दिखती है? धरती का स्वर्ग जैसा दिखती है। स्वर्ग बोले तो क्या है बेटा? सभी ऊपर स्वर्ग होता है ना, स्वर्ग जैसा, हेवन बोले स्वर्ग यही अपना प्यारा भारत देश। हर एक संदेश यहाँ पर दिखाई देती है। यहाँ पर ऊंचे पर्वत होते हैं, बहुत विशाल देश होती है। हमारा वातावरण, यहाँ पर प्रकृति बहुत सुंदर दिखाई देती है। तो यहाँ पर और दर्शनीय प्रदेश होते हैं। तो कहाँ देखे तो हम अब गर्मी के सीजन में क्या करते हैं बेटा? हम घूमने जाते हैं ना, अच्छे अच्छे प्रदेश यहाँ पर दिखाई देती है हमारे भारत देश में। हमारे भारत देश के बिना कहाँ भी इस तरह का प्रदेश कहाँ भी नहीं दिखाई देते हैं। नदियों से बहुत सुंदर, हिमालय पर्वतों से बहुत सुंदर हमारी भारत देश दिखाई देती है। यहाँ पर वातावरण यहाँ इस तरह का मिलता है बेटा। तो इस देश की मिट्टी कैसी होती है? अन्नपूर्णा होती है। बोले तो अन्नपूर्णा बोले तो यहाँ पर किसान, भारत देश में किसान क्या करते हैं? बहुत खेती बाड़ी करते हैं। यहाँ पर मिट्टी कैसी होती है? उपजाऊ होती है। कहाँ देखते तो मिट्टी बहुत उपयोग होता है, इसलिए किसान क्या करते हैं? अधिक से अधिक किसान खेती बाड़ी करते हैं हमारे भारत देश में। यह इसलिए अन्नपूर्णा बोलकर इसको हमारे भारत देश को भी कहते हैं, धरती का स्वर्ग कहा जाता है। इसलिए भारत की भूमि अन्नपूर्णा होती है। शांति चाहने वाले होते हैं यहाँ पर, तो धर्माचरण करने वाले होते हैं। बोले तो धर्माचरण करते हैं, अलग अलग धर्म वाले होने पर भी हमारे भारत देश में हमें सभी मिलजुल कर होते हैं। अब तुम्हारे क्लास में ही देखो बेटा, सभी लोग अलग अलग जाति वाले होते हैं, लेकिन तुम्हारे क्लास वाले तो एक ही क्लास बोलते हैं ना। इस तरह हमारे पूरा जग में, वर्ल्ड में अलग अलग जाति वाले होते हैं, अलग अलग धर्म वाले होते हैं, अलग अलग कैस्ट, ये सभी होते हैं, लेकिन सब मिलकर कहाँ रह रहे हैं? हमारे भारत देश में ही रह रहे हैं। तो इसलिए हमारा भारत देश कैसा है बेटा? धरती का स्वर्ग कहा जाता है। क्या है हमारा भारत देश? इसलिए हमें बहुत प्यारा दिखता है। किसलिए प्यारा दिखता है बेटा? हमारे भारत देश बहुत विशाल देश होता है। भारत देश को हम अन्नपूर्णा भी कहा जाता है। इसमें धर्माचरण करने वाले होते हैं, प्रकृति बहुत सुंदर दिखाई देती है, वातावरण अच्छा रहता है यहाँ का, हर पल में संदेश देने वाले रहता है यहाँ पर। इस तरह हमारे भारत देश सुंदर दिखाई देती है। फसल उगाते हैं, किसान बहुत खेती बाड़ी करते हैं। यहाँ पर भारतवासी परिश्रमी होते हैं। हर भारतवासी बोले तो क्या है? भारत देश में रहने वाले परिश्रमी होते हैं, काम करने वाले होते हैं। इसलिए हमारा भारत देश कैसे दिखता है बेटा? हरा भरा दिखाई पड़ता है, बहुत सुंदर दिखाई पड़ता है। देखो बेटा कविता और एक बार, जग में सबसे न्यारा देश अपना प्यारा भारत देश, जग में सबसे न्यारा देश अपना प्यारा भारत देश, हिंदू मुस्लिम सिख ईसाई की आंखों का तारा देश, हिंदू मुस्लिम सिख ईसाई की आंखों का तारा देश, ऊंचे शिखरों वाला देश, ऊंचे शिखरों वाला देश, चंचल नदियों वाला देश, ऊंचे शिखरों वाला देश, चंचल नदियों वाला देश, सोने चांदी हीरे जैसे, सोने चांदी हीरे जैसी फसलों वाला प्यारा देश, सोने चांदी हीरे जैसी फसलों वाला भारत देश। इसके कण कण में है संदेश, इसके कण कण में संदेश, ऐसा पावन है यह देश, इसके कण कण में संदेश, ऐसा पावन है यह देश, है धरती का स्वर्ग यही, है धरती का स्वर्ग यही अपना प्यारा भारत देश, है धरती का स्वर्ग यही अपना प्यारा भारत देश। इस तरह बेटा भारत देश के बारे में, यहाँ पर भारतवासियों के बारे में, यहाँ पर कितनी कविता में इतना सुंदर वर्णन किया है। भारत देश तुम्हें क्यों प्यारा है बेटा? भारत देश में अधिक से अधिक किसान खेती बाड़ी करते हैं, यहाँ पर हर भारतवासी परिश्रमी होते हैं।
दिखाई देते हैं, अच्छे अच्छे प्रदेश होते हैं, कहाँ देखे तो भी बहुत सुंदर दिखाई देते हैं। दूसरे लोगों दूसरे दूसरे देशों से भी यहाँ आकर यहाँ पर विहार यात्रा करने जाते हैं। क्यों जाते हैं? कि हमारे भारत देश के सिवा और कहाँ भी ऐसे प्रदेश नहीं होते हैं, इसलिए नदियाँ, पर्वत, ये पूरे हरे भरे पेड़, कहाँ फसलें, ये सभी देखने के लिए बहुत सुंदर दिखाई देते हैं। हिंदू मुस्लिम ये सभी अलग अलग जाति वाले होने पर भी हमारे भारत देश में हम सभी एकता से मिलकर होते हैं। हमें हमारे भारत देश में आंखों का तारा जैसा होता है और धरती पर स्वर्ग जैसा दिखाई देता है। हमारा ऊपर स्वर्ग है बोलते ना, लेकिन वही नहीं, हमारे भारत देश में ही स्वर्ग जैसा हम यहाँ पर रहते हैं बेटा। हमारे भारतवासी लोग इस तरह होते हैं। हम समझ में आए बेटा? कविता एक बार नहीं दो बार रीडिंग करो। हमारा भारत देश हमें क्यों प्यारा है, तुम ये कौन से एक पैराग्राफ जैसा ये लिखो बेटा। हमारे भारत देश में नदियाँ हैं, हमारे भारत देश में पर्वत है, ऊंचे शिखरों वाला होते हैं, परिश्रमी होते हैं, किसान खेती बाड़ी करते हैं, अच्छे अच्छे फसल उगते हैं, हमारा भारत देश अन्नपूर्णा है। इस तरह भारत देश के बारे में एक नहीं बहुत इस तरह कह सकते हैं। हमारे भारत देश के बारे में हम बात कर सकते हैं, संदेश इस तरह देते हैं। इस पोयम को एक बार नहीं दो बार रीडिंग करके अच्छा सुनो और रीडिंग भी करो। पोयम लर्न होमवर्क। After finishing the 4th unit, I am going to start unit 5, a trip to Andaman. Here, look at the picture and answer the following questions. What you are observing in this picture, ma? We are observing it was a beach. What do you see in the picture? All the people, they are playing in the beach and they are sitting under the umbrellas and they are looking into the sea. Have you ever been to a beach? Yes. If which beach did you go to? If you visited, which beach you visited, you should recognize. What do you guess this lesson is going to talk about? This is lesson that going to start about the description about the tourist places. A reading ma in this. We had been longing to make a trip to Andaman, and that made it possible for us during the last summer holidays. Soon after the examinations, Mom made preparations for the trip. On the 25th of April, we took the Pinakini Express from Vijayawada and reached Chennai Central by 1 p.m. After lunch, we hired a taxi for the port. Here, so many people what they will plan now in the summer holidays, they used to go for the tourist places. Like that only here they plan to go to the Andaman, and his dad made the possibilities during the summer holidays. And after the examinations, children examination, they will go to plan to go to the picnics or the tourist places. And April 25th, they took the Pinakini Express from Vijayawada and reached Chennai Central by 1 p.m. After lunch, we hired a taxi for the port. In the evening, we boarded a ship for Port Blair, the capital of the Andaman and Nicobar Islands. The ship looked much bigger than our school building. It had 4 stories and it set out after sounding a loud horn. People who had come to see off their friends and relatives cheered them up by waving their hands. My sister Amala and I too waved our hands while Mom and Dad smiled at us. What happened here? They boarded in the evening. They boarded to the Port Blair, the capital of Andaman and Nicobar, and the ship looked very bigger. How many stores are there? 4-story building like that it was there. And the ship was very beautiful, and so many people, those who came near to the ship, the relatives will be there. Though if we are going to send up any our relatives to the bus stop, while they are moving the bus, they will wave their hands saying the bye. And same like that only in the ship, and the friends and relatives cheered up and they waved their hands. My sister Amala and I too waved our hands while Mom and Dad smiled to us. They also waving their
How is there in the ship, ma? All tall buildings, the factory chimneys began to vanish gradually because in the sea they are going like this, in the ship it is there, and they are crossing all the cell towers, factories of the chimneys, like that they are crossing and they are seeing all the things. And it was very dark at night. How it was there, ma? It was very dark, and they closed all the windows and doors and they are sitting in the ship. And what happened? They are not thinking that they are in the ship, because inside of the ship how it will be, lights are there, all TVs, cameras and food restaurant, all it will be available. For that purpose they are not thought that they like a ship. On the second day we came to know that we were in the middle of the sea. The weather was pleasant on the sea. The day was sunny and the sea was reflecting the clouds like a flat mirror. We saw dolphins swimming around the ship. They sprang and dived again and again. It was quite amusing. On the second day what happened? They are in the middle of the sea. What happened? The weather was pleasant on the sea and sunny and the reflecting clouds like a flat mirror. How the clouds was looking, ma? Like a flat mirror. How it will be there? Like that the clouds are looking. We saw dolphins swimming along the ship. In the seas, dolphins will be there, fishes will be there, all the sea animals will be there in the sea. They observed the dolphins. How the dolphins, they will come up, again they will go into the sea. Like that they enjoyed the trip. They sprang and dived again and again. It was quite amusing. By sitting in the ship, they are observing all the monuments which are there, very pleasant to see. Like that they are observing. I was curious to know what other people were doing on the ship, so I went around. I saw some watching films and some others eating and drinking in the restaurant. A few were buying things in the fancy stores. I was surprised to see some in a salon getting their hair cut. In the ship, how same as how we will live in the houses and how we will live in the city, same like that only it's there in the ship. And for the seeing purpose, the boy went throughout the ship like this. The ship very big, all stores are there, 4-story building like that. All it was there. He observed and he went to one floor, and he observed all the people what they are doing. What they are doing, ma? Some of them eating in the restaurant, some of them watching films, and some of them playing, and some of the people they are cutting the hair also in the ships. And also they are having the fancy stores and shopping complex, all was available in the ship. The medical staff was busy treating the patients suffering mostly from seasickness. The sanitary workers were on their job of keeping the cabins, corridors and toilets neat and clean. The crew of the ship was very friendly and courteous. They gladly answered all my queries about the ship. Here what happened in the ship, all the doctors will be present and medical store will be also there. Some of the people they feeling very uneasy in the ship. They will feel seasickness. And what happened? All the people, the medical people, they are busy for treating the people, those who are the patients mostly from seasickness. And sanitary workers, they are cleaning the toilets and they are cleaning the bathrooms and they are keeping the ship very neatly. And all the crew of the ship was very friendly, and all the people, all the other countries people also will stay in this ship. No, not only our country, all the country people, those who are going to visit the trip to Andaman, they will be there in the ship, and they are how they will be very friendly, and they gladly answered all the queries about the ship. He is asking the questions and they are clarifying the doubts whatever the boy was having. It was the third day. Early in the morning, Mom woke us up to show us the magnificent spectacle of the dawn at the sea. After 2 days, we reached Port Blair. Dad, do you have any idea about these islands and the people who live there? I asked. Dad said, I know. There are about 6
third day, the second day completed, first day completed, and third day, early morning mom woke up to them, and what they are observing the spectacle down in the sea level, how it was there. After 2 days, we reached to Port Blair, and he was asking the question to his father, Dad, do you have any idea about these islands? How many are there? He is asking the question to his father, and dad answered that I know little bit of these islands, and there was 600 islands. How many islands are there, ma? 600 islands. Islands are there. From that, 37 of them are inhabited. They have plant, animals, and marine life in abundance. We learned that the inhabitants of the islands were the Aboriginal tribes. Some of them lived far away from the civilized society. Despite this, the islands today look like a miniature India. We saw people of different languages, cultures, and faiths living together happily. In the islands, how the people are there, so many cultures, so many religions, and so many languages that we don't know. Now from India we are going, we will talk Telugu. From Maharashtra they will talk Marathi. Like that from Gujarat they will come, they will speak Gujarati language. Like that different traditions are different, cultures are different, and languages are different. Like that so many people are there in the different, and they will travel in the same ship, and they will get together and living together very happily. We visited a famous national monument, the Cellular Jail. We learned that the Cellular Jail was built by the British. It was no longer a jail. It had been converted into a big hospital. Now, they visited a famous national monument. What is that, ma? Cellular Jail. In that drive, what happened here? We learned that the Cellular Jail was built by the British. Who was built this Cellular Jail? British people. It was no longer a jail. It had been converted into a big hospital. The jail was converted into a big hospital. What happened? The Cellular Jail is converted into the big hospital. Now see here, Mahatma Gandhi Marine National Park. See here, Mahatma Gandhi Marine Hospital. This was very pleasant here hospital. It was converted, the Cellular Jail was converted into Mahatma Gandhi Marine National, this was the national park. It was very different. After a while we reached an exciting place, the Mahatma Gandhi Marine National Park. The park was spread over a wide area of 15 islands. Open creeks running through the park area, various special attractions. We watched coral reefs, fishes of different colors, and sea turtles through glass bottom boats. For some time, we felt ourselves as a part of them. Amala and I cheered the fish and turtles. Here it was a national park, it was very big. And in that sea animals also there, because they are going in the ships now, they observe what they observe are different colors of fishes. Different colors of fishes and also turtles. And by seeing that bottom of the glass also they observed, and they cheered the fish and turtles. They observed the Amala and also this boy. They touched the fishes and also the turtles, and it was very big, and it was a 15th island. They are running water through the park also, and this was a very special attraction. How in the parks we will observe all the water monuments. Here for example, here water resources are there. The water will flow like this, and they will the music, with the help of the music they will dance all the water. They observed all the scenes in the park, different colors of fishes, turtles, and the different waters, how they are coming from the park. We travelled by a ferry from Port Blair to a place called Havelock Island. The ferries carry people, vehicles, and goods. We enjoyed pani puri, samosas, and garam chai during the ferry journey. Here, ferry journey means some of the people they will present in that places, and they will carry the goods, luggage of them. We will
take whatever we are taking now from our houses, the luggage, they will take that luggages and make from the vehicles, carry people, vehicles and goods. With the help of the vehicles, they will travel all the goods whatever we are taking. And we enjoyed there what they observed, pani puri, samosas and garam chai during the ferry journey. Some of the vehicle it will be there, ma. You used to keep this all the goods and they will travel the people. In that only like hotel it will be used to be having. In that what they observed, samosas, pani puris and garam chai they taken. They enjoyed the ferry journey. This Havelock Island, a majestic lighthouse, greeted us on our arrival at the Havelock Island. We felt as if the sandy beaches and greenish blue sea were warmly welcoming us. Here, majestic lighthouse greeted us arrival at the Havelock means how with the sandy beaches, ma. The beach was totally with the help of sand. And how the sand is very brown, greenish blue sea were warmly welcoming us. The sand was very brown in color and the sea was blue in color and the trees belonging to that are very greenish. Some foreign tourists on the beaches were basking in the sun and enjoying themselves. We saw tourists enjoying swimming in the sea and riding on elephants. Silky sands, foaming tides and cool breeze of the sea attracted us very much. We took lots of pictures of the beautiful scenery. See ma, here the sceneries are there. How it was in the sun they are enjoying. These are the tourist people. They are enjoying the sceneries. Here the greenish trees are there. The blue sea is there and the sand was very brown in color like that. By seeing all the places they enjoyed very much. Some of the people they are riding on the elephants and some of the people they are enjoying the sun and some of the they are doing the swimming in the seas. Scuba diving. We visited the beach called Elephant Beach. To our amazement, we saw some swimmers diving into the sea from the motor boats. They were dressed in a different way. They put masks on their faces and carried air cylinders on their back. Their scuba diving means what? In the beach, scuba diving means they, with the help of the mask and with the help of the oxygen on the back, they will go into the deep into the sea and they will observe all the creatures, whatever they are present in the sea. Here you see here. The picture this was the scuba diving. How the sea from the other boat they will come different they will be in the different dress. How they will keep the mask here and they will carry the cylinder back of this person. I asked Dad, why are the swimmers diving into the sea? He asked the question to his father. Dad replied, they want to watch the coral reefs and beautiful colored fishes and sea turtles. They stay for a long time beneath the sea and swim along with them. It is called scuba diving. The scuba diving filled my heart with a spirit of adventure. I wished I could do it. Here he asked the question to the dad means what he replied, ma? He replied that before only I said no, they will go deep into the sea and they observe different colors of fishes and as well as the turtles and what was there in the sea they want to observe. Elephant ride on the beach. Last year we visited Radha Nagar beach. It was a beautiful place with white sand and thick green forest. Along the coastline we saw a man riding on elephant. He offered rides on payment. My sister Amala and I enjoyed a jolly ride on the elephant. We tasted delicious tandoori fish and other seafoods on the island. My mouth still waters when I remember those moments. I cherish the memory of the great fun we had. I will never forget my trip to Andaman. Here the riding on the elephant, ma. Here the elephant used to be there. The man who lifted to the chairs, those who will come to the sea, first, they will sit on the back of the elephant and they will go on the driving with the help of some of the payment they will give to this person and he will ride on the back onto the elephant. And in the sea, they observe the tandoori fish. All the seafood, whatever available, he ate there and he was saying the boy,
We enjoyed a lot the moment. I can't cherish the moments, and it was a great fun. We have the trip to the Andaman. These are the memories the childhood who was expressing about the trip to the Andaman. In the next class, I am going to explain the reading part, grammar and reading.